ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ద లార్డ్ రికంపెన్స్ దై వర్క్. ఎవరు చేసిన క్రియలకు తగినట్లుగా మన దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చువాడు. ఎవరు ఏ పంటను అయితే విత్తుతారో అదే పంటను కోస్తారు. నిజమే, నీవు మంచిని విత్తితే మంచి అను పంటను కోస్తావు, చెడును విత్తితే చెడు అను పంటను కోస్తావు. ఎవరి క్రియల చొప్పున వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు, ప్రవక్తలు, శిష్యులు వారు చేసిన క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చాడు. ఇస్కరియోతు యూద డబ్బుకు ఆశపడి దేవునినే బేరానికి కుదుర్చుకొని ఆ డబ్బుతోనే దేవుని మందిరంలో పడవేసి ఉరిపెట్టుకొని చనిపోయాడు. చెడును విత్తి చెడునే కోసాడు. మరి రూతు అనబడిన ఒక మోయాబీయురాలు తన అత్తను హత్తుకొని తన గ్రామంను, తన వారిని అందరినీ విడిచిపెట్టి అత్త కొరకు వచ్చినది. కనుకనే రూతుకు మంచి భర్తను, బిడ్డను, ఒక వంశమును, ఏమీ లేని తనకు ఒక గొప్ప ఉన్నత స్థాయిని ఇచ్చాడు. పనిచేసిన ఆ పొలమునకే యజమానురాలిని చేశాడు. ఆ దేవునికి ఎవరు ఏమిటో, వారి మనస్తత్వం ఏమిటో, వారి ఆలోచనలు ఏమిటో, వారి మాటలు సర్వము ఎరిగినవాడు. కనుకనే ఎవరికి తగిన ప్రతిఫలం వారికి దయచేస్తాడు. కనుక ఇప్పటి వరకు ఏమేమి పనులు చేసి ఉన్నావో అవి అన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ఆయనను వేడుకో. ఇక నుండి అయినా కీడు చేయక మేలును చేయుటకు ప్రయత్నించు. అబద్ధములు చెప్పక నిజమునే పలుకుటకు ప్రయత్నించు. ద్రోహ కార్యములు తలపెట్టక మంచి కార్యములను చేపడుతూ దేవునికి నమ్మకమైన బిడ్డలముగా జీవిస్తే తగిన సమయమునందు మనము చేసిన దానికి దేవుడే ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాగ్దానాన్ని విని ఉన్నారనైనా మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఏ పంటనైతే విత్తుతామో నాయన అదే పంటను కోస్తారని నాయన, మేము చేసిన పనులకు ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తారని సెలవిచ్చావు దేవా. ఈ వాక్యమును మేము ఆధారముగా చేసుకొని మా బ్రతుకులను సరిచేసుకొని మీకు ఇష్టమైన రీతిలో మంచిగా జీవించడానికి సహాయం చేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ మెండైన నిండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.